హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా హోమ్ టూర్ చూపిస్తున్నాను. మేము ఎంట్రన్స్లో కాసేపు తర్వాత మా హాల్ వస్తుంది. హాల్లోన అంటే ఆ హాల్ కన్నా ముందు చిన్న వరండా లాగా వస్తుందండి. ఆ వరండాలోనే మా పిల్లలకు ఉయ్యాల కట్టున్నాము. ఆ తర్వాత హాల్లోనే ఇదంతా మా ఫ్యామిలీ ఫోటోవు. అదే మేము నలుగురిని తోడుకోవడము. సో ఆ నలుగురు ఫొటోస్ అలా ఉంటాయి. ఫస్ట్కి మా అత్తమ్మ మామయ్యది, తర్వాత మా తోటికోడల్ని, మా బావగారు అందరూ ఉంటాయి. నలుగురు ఫ్యామిలీవి. ఇటు పక్క మా బెడ్రూమ్ అండి. మంచము ఇంకా ఏసీ ఇవన్నీ ఉంటాయని ఇంకా కొంచెం టూర్ ఉండడం వల్ల లగేజ్ రెడీ చేస్తున్నాము. ఇదంతా హాల్లోనే ఇక్కడ దేవుడు ఫొటోస్ అన్ని రకరకాలన్నీ ఇంకా ఈ అల్మార్ ఫుల్గా ఉన్ను. మా పిల్లలు సగం పోగొట్టేశారు. ఇటు సైడ్ వచ్చేసి మా మామయ్య మంచము ఎనీ టైము క్లీన్గా ఒక్క మడత కూడా లేకుండా ఉంచుంటారు ఎనీ టైము. ఇటు సైడ్ మా మామయ్య మంచము, అదే వచ్చేసి మా అమ్మ వాళ్ళు మా పెళ్ళికి బీరువా ఇచ్చారు. మొత్తం 3 స్టెప్స్ ఉన్నది బీరువా. ఇది బిలాయి నుండి తెప్పించిన బీరువా, అక్కడ చేయించేసి తెప్పించారు బీరువా. చాలా బాగా యూజ్ అయింది. ఇది మా దేవుడి గది. ఈ సైడ్ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్న, ఈ సైడ్ మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న ఉంటాయి ఫొటోస్. దానికి ఇంకా ఆ దేవుడి గది కొంచెం అటు ఇంకా ఇంకో బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ ప్రజెంట్ ఎవరు యూజ్ చేయట్లేదు. ఈ బెడ్రూమ్ అలా ఉంది ప్రజెంట్. వేసవికాలం కదా, వేడికి ఎవరు యూజ్ చేయట్లేదు. ఇది ఇంకా స్ట్రైట్ గెలిపితే కిచెన్ వస్తుంది. కిచెన్ వచ్చాక డైనింగ్ టేబుల్. ఇక్కడ పెద్ద ప్లేస్ అడ్డేసింది. మా కిచెన్ రూమ్ మా ఇంటికల్లా పెద్దది, కానీ ఇక్కడ డైనింగ్ టేబుల్ సగం ప్లేస్ మొత్తం అడ్డేస్తుంది. మొన్న ఆర్డర్ పెట్టాను. మీషోలో ఒక ప్రోడక్ట్ వచ్చింది పెట్టాను కదా, ప్రోడక్ట్ రిలీజింగ్, అది డైనింగ్ టేబుల్ కవరే ఆర్డర్ పెట్టాను. ఎలా ఉందో లేదో చూసుకోండి. ఇంక ఈ లోపలికి ఇక్కడ మేము సింక్ ఎదురుగా గిన్నెల స్టాండ్ పెట్టుకున్నాము. వెంటనే తోమిన వెంటనే పైన పెట్టిస్తే వాటర్ కూడా అలా సింక్ లో పడిపోతుంది, పర్వాలేదనేసి సరిగ్గా అక్కడే పెట్టాము. ఇటు సైడ్ ఉప్పు కారాలని పెట్టున్నాము. ఆ పైకి మేము ఎక్కువగా పసుపు కారం ఇవన్నీ ఎక్కువగా ముందుగానే ఆడించి మిల్లు పట్టించుకొని వేసుకుంటాము. ఒక అదే క్యాన్లోనే ఇందులోనే స్టోర్ చేసి ఉంచుంటాము. ఈ సైడ్ వచ్చేసి బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇవన్నీ అల్మార మొత్తం అడ్డేస్తున్నాయి. గాజు కప్పులు, గాజు గిన్నెలు, టీ కప్పులన్నీ. ఇటు సైడ్ ఫిల్టర్ అని పక్కన ఫ్రిడ్జ్ ఉంది. ఇంకా మా పెరట్కి వెళ్ళిపోదాం రండి. పెరట్కి ఎనీ టైం మా డోర్స్ వేసి ఉంటాం మా పిల్లలకి భయపడి. ఇక్కడ సింక్ ఉంది కానీ మేము ఎప్పుడు యూజ్ చేయము. ఇక్కడ మా తులసమ్మ, అదే తులసి కోట పెట్టున్నాము. దారిలో పెట్టున్నాం కానీ కొంచెం సైడ్ ఉందిలే, మరి దారి కాదు. ఇంకా పెరట్కి ఆ చివరి వరకు ఉందండి ప్లేస్. ఆ చివరిన మా పెరట్న గార్డెన్ చూడండి. వంకాయ మొక్కలు, దానిమ్మ మొక్క, జామ మొక్క, అదే పపాయ అన్నీ వేసున్నాము. మా ఇల్లు ఎలా ఉందో చూసారు కదా. నచ్చిందో సారీ అదే కట్టే విధానం నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.